లాస్ట్ 2 ఓటింగ్స్‌లో మీకు క్లియర్ కట్‌గా లాస్ట్ 3 ఓటింగ్స్‌లో ముగ్గురు కనిపిస్తున్నారు. సంజన, దివ్య, భరణి. వీళ్ళ ముగ్గురిలో ఒకే ఒక్కళ్ళని హౌస్‌లోంచి బయటికి పంపించే అవకాశం గనుక మీ చేతికి బిగ్ బాస్ ఇస్తే, మీ చేతికే ఇచ్చారు ఆ ఆయుధాన్ని. ఎవరిని బయటికి పంపిస్తారు? ఒక్క పేరు రాయండి కామెంట్‌లో. ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ దివ్య, ఎలిమినేట్ సంజన. ఈ మూడిట్లో ఒక్క పేరు మాత్రమే కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. జనం ఏమనుకుంటున్నారు? వీళ్ళ ముగ్గురులో ఎవరిని బయటికి పంపించాలని జనం అనుకుంటున్నారో తెలియాలి. సంజన యొక్క హస్బెండ్, వాళ్ళ పిఆర్, భరణి యొక్క కూతురు మొన్న వచ్చింది కదా, ఆ అమ్మాయి అండ్ ఇంకొక కూతురు ఉంది, ఆ అమ్మాయి, వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. దివ్య వాళ్ళ అమ్మగారు మొన్న వచ్చారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ అక్క, అందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తారు. ఇది నా ప్రామిస్. వాళ్ళు ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు. ఇది నేను బాధ్యత తీసుకుంటున్నా, ఖచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తున్నా. అయితే జనం ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ తెలియాలి. భరణికి సంబంధించిన వాళ్ళకి, దివ్యకు సంబంధించిన వాళ్ళకి, సంజనాకు సంబంధించిన వాళ్ళకి. సో ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ దివ్య, ఈ మూడిట్లో ఒక్కటి మాత్రమే మీరు కామెంట్ చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని మనం కనుక ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, కళ్యాణ్ దాదాపు 28-30%లో టాప్లో కనిపిస్తున్నాడు క్లియర్ కట్గా. ఇతని దురదృష్టం ఏంటంటే, విన్నర్ రేస్లో ఉండాల్సినోడు సెకండ్ ప్లేస్లో ఉంటాడా, థర్డ్ ప్లేస్లో ఉంటాడా, ఫస్ట్ ప్లేస్ ఉంటాడా అంటే అది చేజారిపోయింది. చేజార్చుకున్నాడని చెప్పాలి కళ్యాణ్. ఎందుకంటే సెకండ్ ఆర్ థర్డ్ అనేది తెలుసుకోవాలి. ఈ 29% కూడా 30 వరకు ఎందుకు అంటే, తనూజ ఓటింగ్లో లేకపోవడం వల్ల, నామినేషన్స్లో లేదు కాబట్టి. మనోడు మామూలుగానే తనూజ చుట్టూ, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు, గేమ్ పక్కన పెట్టేసుకుని. అదొక వర్స్ట్ స్ట్రాటజీ అని చెప్పుకోవాలి. పైగా వాళ్ళ అమ్మగారికి ఎప్పుడైతే ఈవిడి చీర పెట్టిందో, ఇంకా చాలే ఈ 3 వారాలు హ్యాపీగా తనూజ వెనకాల తిరిగితే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటున్నాడు. ఇంకో మాట అంటాడు, ఎగనిస్ట్గా ఆడటం. ఎక్కడైతే ఎగనిస్ట్గా వెళ్ళలో అక్కడే బెండ్ అయిపోతున్నాడు, సరెండర్ అయిపోతున్నాడు. దీనివల్ల ఏంటంటే టైటిల్ రేస్లో ఉండాల్సిన వాడు వెనక్కి పడిపోయాడు. సో ఇతనికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎవ్వరికీ రాలా ఇన్ని వారాల్లో. అంటే ఇన్ని వారాలు ఉన్నాడంటే గ్రేట్ అని చెప్పాలి. అదృష్టవశాత్తు 3వ వారమే ప్రియాతో పాటు వెళ్ళిపోవాల్సిన వాడు అదృష్టం కలిసి వచ్చి రకరకాల ఫీడ్బ్యాక్ రావడం, అవన్నీ ప్లాన్ చేసుకుని, మార్చుకుని, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని, ఒకప్పుడు ఉన్నటువంటి ఓవర్ యాటిట్యూడ్, ఎరగెన్స్ అవన్నీ పక్కన పెట్టేసి, మీకు గుర్తుంటే రాము రాథోడ్తో కూడా చాలా ఎరగెంట్గా మాట్లాడేవాడు. నా భుజం గట్టిది తగులుకుంటే నేనేం చేసేది అనేటువంటి యాటిట్యూడ్ ఉండేది, నిబ్బా యాటిట్యూడ్. అట్లాంటి వ్యక్తి చాలా చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా అయ్యాడు ఇప్పుడు. అయితే అవ్వాల్సిన దాని దగ్గర మాత్రం అవ్వాలి అతను ఆ విషయంలో. అయితే మరి మనం చేయగలిగింది ఏముంటుంది? మనీష్ మర్యాద చెప్పాడు, ప్రియా చెప్పింది, శ్రీయ చెప్పింది. వీళ్ళెవ్వరూ చెప్పినా కూడా నాగార్జున కూడా కన్ఫ్యూజ్ చేశారేమో అనుకోవచ్చు. కానీ సో ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్తో మార్చుకుంటున్నాడు అనే రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల కావచ్చు, అతను కూడా తనుజ చుట్టూ తిరిగి చెడగొట్టుకున్నాడు. ప్రస్తుతానికైతే సేఫ్లో ఉన్నాడు. బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. హౌస్లోకి బయటకు వెళ్ళాక అతను అర్థం అవుద్దేమో. సో ఫ్రెండ్స్ అందరం మళ్ళీ చెప్పడం వల్ల, ఎవరే నువ్వు టైటిల్ గెలవాల్సినాడు రా, నువ్వు ఓపెన్ అవ్వలేదు, డైరెక్టర్ అవ్వలేదు, రైవాలరీ కొనసాగించలేదు, అట్లా ఇట్లా చెప్తే అప్పుడేమైనా అతనికి అర్థం అవుద్దేమో. కానీ ప్రస్తుతానికి అయితే ఈ వారానికి అతను సేఫ్ ఉన్నాడు. రెండో ప్లేస్లో 25%తో ఇమాన్యుయల్ ఉన్నాడు. సంజన కనుక నామినేషన్లోకి రాకపోయి ఉంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ కోసం 1.6%తో తేడా పడేవారేమో. కానీ ఇక్కడ ఇమాన్యుయల్కి పడుతున్నటువంటి 25-26% ఓట్ల వరకు ప్యూర్లీ అతని ఓట్లింగే. సో ఇతను పడుతుందంతా ఓన్ ఓటింగే. వాళ్ళ అమ్మగారు రావడం, ఫస్ట్ నుంచి ఇతను నామినేషన్లోకి ఎక్కువగా రాకపోవడం వల్ల కూడా ఇతనికి మైనస్ ఉంటుంది. అయినా సరే ఇంత ఓటింగ్ రావడం అనేది చాలా తోపు ఓటింగ్ అనే చెప్పాలి. సో ఇంకొక మైనస్ ఏంటంటే, వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు నువ్వెందుకు సారీ చెప్తావు, వెళ్ళి అందరికీ తప్పుంటే సారీ చెప్పు, లేకపోతే ఒకళ్ళు కాళ్ళ దగ్గర కూర్చొని సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఏముందని చాలా క్లియర్ కట్గా వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఇతను కూడా ఓపెన్ అయి ఉంటే, రైవలరీస్ వచ్చినే అవి కొనసాగించి ఉంటే, ఎవరితో అయినా ఇష్యూ అయి ఉంటే ఆ రోజంతా దాని గురించి నైట్ అంతా నిద్రపోకుండా అక్కడ కూర్చోబెట్టి వివరణలు ఇచ్చుకుంటూ సవరణలు చేసుకుంటూ ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ చేయకుండా ఉండుంటే, ఓపెన్గా ఆడేసి ఉంటే క్లియర్ కట్ విన్నర్గా ఇప్పుడు బెటర్కి వెళ్ళేవాడు. కానీ సారీలు చెప్పుకుంటూ కాంప్రమైజ్లు అయిపోతూ అది చాలా వరకు అతనికి మైనస్ అయిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మూడో ప్లేస్లో భరణి కనిపిస్తున్నాడు. ఈయన 11% అట్లా ఉంది ఈయన ఓటింగ్. అంటే చాలా ప్రయత్నం చేశాడు కెప్టెన్ కోసం, అది వర్కౌట్ అయినట్టుగా కనిపించలేదు. బట్ సింపతి ఏమన్నా వస్తుందా అతనికి అనేది మనం చూడాల్సి, అంటే అయిన వాళ్ళే అవుతున్నారు తప్ప ఇతను ఎక్కడ అవ్వలేదు ఒకసారి కూడా కెప్టెన్. సరే పర్లా, ప్రస్తుతానికి ఎపిసోడ్ అయిపోయే టైంకి అవ్వలేదు కాబట్టి లైవ్ చూస్తే మాత్రం ఎపిసోడ్లో ఒకసారి కళ్యాణ్ నేను అవ్వలేదు, రీతుకి ఇమ్యూనిటీ ఉంది, ఈ వీక్ నామినేషన్ లేదని రిక్వెస్ట్ చేసినట్టుగా కనిపించింది. బట్ లైవ్లో మాత్రం చాలా ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ కూడా అతనికి సింపతి వచ్చేటువంటి అంశం. ఉన్నది ఒక్క వారమే కాబట్టి. సో మరి వచ్చే వారం అయినా అవుతాడా అవ్వడానికి, రీతు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అవ్వాల్సింది ఒక్క ఆయనే కాబట్టి అప్పుడు ఇస్తారా లేదా ఏంటనే చూడాలి. సో ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో డిమన్ పవన్ ఉన్నాడు. 11% వరకు అతనికి ఉంది. రీతు చౌదరి లేదు కాబట్టి సుమన్ శెట్టి, తనుజ ఓట్లు భరణికి షేర్ అయితే, కళ్యాణ్కి కూడా తనుజ ఓట్లు షేర్ అయితే, డిమాన్ కూడా రీతు చౌదరి ఓట్లు 5-6% వరకు వస్తుంటే కనీసం డిమాన్ పవన్కి కొంతవరకు కూడా షేర్ అవుతున్నాయి. సో ఇట్లా ఇతనికి కూడా పరిస్థితి బాగానే ఉంది, సేఫ్ జోన్ ఉన్నాడని చెప్పుకోవాలి ప్రస్తుతానికి. సో ఇక తర్వాత వచ్చిన వాళ్ళలో
ఇద్దరి మధ్య సంజన అండ్ 4వ ప్లేస్లో ఇద్దరు ఉంటే సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే 2-3% ఆఫ్ డిఫరెన్స్ ఉండదు. వీకెండ్ వచ్చేసరికి దివ్య మెయిన్ తనూజ మీద ఆ కైండ్ ఆఫ్ అటాకింగ్ మోడ్లోకి ఆమె వెళ్ళిపోయేసరికి పాయింట్ మీద నిలబడి ధైర్యంగా చెప్తోంది. అవతల నుంచి ఆవిడ పాయింట్లెస్ అయిపోయి అంటే కొన్నిసార్లు దివ్య పర్సనల్ అటాక్ చేసింది అంటున్నారు, ఇంకొంతమంది తనూజ పర్సనల్ అటాక్ చేసింది అంటున్నారు. సో ఇప్పుడు దివ్యకైతే గ్రాఫ్ పెరిగిందనే మాట వినిపిస్తుంది. సో తనూజకి ఆ ఒక్క పాయింట్ మీద ఒక్కళ్ళు కదా చెప్పింది, దివ్య ఒక్కమే కదా చెప్పింది. సో చెప్పింది కూడా పాయింట్లెస్ బేస్లెస్ కాదు, అట్లాగే తనూజ పాయింట్స్ కూడా బేస్లెస్ ఏం లేవు, ఇద్దరివి లాజికల్గానే ఉన్నాయి. సో ఆవిడని బేస్ చేసిన దాని మీదే 6 హౌస్లేట్స్ వాళ్ళని కూడా బేస్ చేశారు. అదే దివ్య ఇచ్చిన పాయింట్స్ మీదే కదా హౌస్ మేట్స్ వాళ్ళని తీసుకున్నారు. సో అలా కాకుండా రీతు చౌదరి, కళ్యాణ్ కూడా అదే రకమైనటువంటి రీజన్స్ చెప్పారు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. సో వరుసగా 2 వారాలు ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ అంటే వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్. సో హౌస్లో ఉన్నటువంటి 8 మంది చెప్పినా సరే హౌస్ అంతా చెప్పినట్టే. సో దివ్య ఇచ్చినటువంటి పాయింట్ని హౌస్ అంతా యాక్సెప్ట్ చేసింది కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వీక్ మాత్రం ఆఖరిలో ఉన్నది మాత్రం సంజన గారు లాంటి అండ్ దివ్య కనిపిస్తున్నారు. రెండింటిలో ఒక పెద్ద వికెట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ గనక దివ్య అంటే తనూజ ఆల్రెడీ టాప్లో ఉంది కాబట్టి ఒక స్ట్రాంగ్ కంటెంటర్ వచ్చారు కాబట్టి అవతల ఇంకొక వ్యక్తి ఢీ కొట్టే వ్యక్తి కనిపించట్లా. కళ్యాణ్ సరెండర్ అయిపోతాడు, ఇమాన్యుల్ సరెండర్ అయిపోతాడు, ఒక స్ట్రాంగ్ రైవలరీ పెట్టుకోరు. అట్లా కాకుండా దివ్య స్ట్రాంగ్ రైవలరీ పెట్టుకుంది కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఇంకొంతకాలం ఉంచితే ఒక మసాలా రావచ్చు, ఒక కాన్వర్జేషన్స్ రావచ్చు. నిజంగా తనూజలో ఉన్నటువంటి అనేక నెగిటివ్స్ని బయటికి లాగి జనాలకు చూపించేటువంటి దమ్ము ఉన్నటువంటి దివ్య కాబట్టి ఆ అమ్మాయిని ఉంచితే కనుక డెఫినెట్లీ అదొక స్ట్రాంగ్ రీజన్ అవుతుంది. జనాలకు కూడా ఓకే హేమా హేమిల్లాగా ఉన్నారు, బాగుంది, ఇప్పటికే చప్పగా సీజన్ ఫీల్ అవుతున్నారు, ఫ్యామిలీ వీక్ ఇంకా చాలా ఎమోషనల్తో వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి టైంలో దివ్యాను ఉంచితే మాత్రం ఇంకా బాగుంటుంది. వేరే సంజన కంప్లీట్గా కూల్ అయిపోయింది. తనూజ సంగతి పక్కన పెడితే, తనూజతో రైవలరీ సంగతి పక్కన పెడితే కేవలం ఒక డిఫెన్స్ మోడ్లో ఆడుతుంది సంజన. నేను ఈ వీక్ వెళ్ళిపోతానేమో అనేటువంటి ఒక భయంలో, పిల్లల్ని కలుస్తానా లేదా అనేటువంటి ఇంకొక టెన్షన్లో 2 వారాలు గడిపేసింది. సో ఇట్లాంటి టైంలో దివ్యాని ఉంచి తనూజాని సంజనాని గట్టుక బయటికి పంపించేస్తే బిగ్ బాస్ టీఆర్పీకి బెటర్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ దివ్యాని ఉంచి సంజనాని పంపించేస్తారు. లేదు అనుకుంటే నిన్నటి నుంచి విపరీతంగా నిన్న రాత్రి అంటే నిన్న మధ్యాహ్నం ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి నిన్న రాత్రి వరకు తనూజ ఫ్యాన్స్ విపరీతంగా సంజనాకు ఓట్లేశారు. అవన్నీ కనుక పైకి వస్తే ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఆల్రెడీ చేస్తున్నారు, అవి కూడా కలిపి పైకి వస్తే దివ్య కిందకు వస్తుంది, దివ్య బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే అడుగుతున్నాను, టాప్ 3లో కింద నుంచి టాప్ 3లో ఉన్నటువంటి వాళ్ళలో ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ దివ్య, ఎలిమినేట్ సంజన, మీరు ఎవరు ఎలిమినేట్ చేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.